స్పాన్స్ మర్చిపోయింది కదా, అందుకే కొంచెం వీడియో పాజ్ చేసిన. ఇప్పుడు వచ్చి స్టార్ట్ అవుతాను. తను వచ్చేసి ప్యాలెస్ అయితే ఉంది. వీడియో ఎట్లా వస్తుందో తెలుస్తలేదు, కనిపిస్తలేదు. చూసిందోనే అమ్మ అది ఎక్స్టెండెడ్ కొనాలమ్మా, దీనికి కనిపిస్తలేదు. ఎక్స్టెండర్ తీసుకోవాలి కాదు దీనికి. ఒకసారి ఎక్స్టెండర్ తీసుకుని అయిపోతుంది అనమాట. ఇది ఇట్లా ఉన్నది మన సెటప్ వచ్చేసి. కనిపిస్తున్నట్టు మీకు ఎంతలో వచ్చింది ఏదో సెట్ చేసుకున్నాను. అన్నా ఏమొస్తున్నా, ఇది మా టెంపుల్ అనమాట, హనుమాన్ టెంపుల్. ఇది వచ్చేసి మా పార్క్. చూసిగా బండ్లు ఎట్లున్నాయో, బండ్లు ఎంత ఉన్నాయంటే సంత కూడా అంతే ఉంటుంది. బండి పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు ఇక్కడ. అందరు ఎట్లన్నా చూస్తే గాయస్ మొత్తం మంచిగా తీద్దామని చూస్తున్నా. ఫస్ట్ అయితే మనం బండి పార్క్ చేసేద్దాం. ఇక్కడ బండి పార్క్ చేసేసి వెళ్ళిపో. హాయ్, తనే మా ఫ్రెండ్, తన పేరు వచ్చేసి మను. మొత్తం ఎడిటింగ్ అయినా వీడియోస్ అయినా తనే తీస్తుంది నాకు ఇప్పటి నుంచి అంతా. షీజ్ అ రీల్ స్టార్. తనకు కూడా ఉంది ఎవ్రీడే వైబ్స్ అని ఉంది. అదే కదా నీ ఇన్స్టాగ్రామ్. సో తనని కూడా ఫాలో చేసుకోండి గైస్. అమ్మ చూడ, ఇది మా పార్క్ ఇట్లా ఉంటుంది. ఆ సన్ రైజ్ చూడండి కదా, మస్తు ఉంది అసలు, క్రేజీ ఉంది. రెడ్ సేమ్ హనుమంతుడు. సర్లే, హనుమాన్ పోయి తింటాడు కదా గైస్, మొత్తం ఇంత మ్యాంగో అనుకోండి, సేమ్ అట్లనే ఉన్నది. పెద్ద ఉంది, కనిపిస్తుందా లేదా మీకు? నా హెల్మెట్ మీది కానీ చూపిస్తున్నా మీకు. ఐ హోప్ యూ పీపుల్ కెన్ సీ. ఇది పార్క్. నేను అక్కడనే షటిల్ ఆడుతాను మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇప్పుడైతే ప్రస్తుతానికి వీడియో తీస్తా. మన వీడియో తీసినాక మళ్ళీ వ్లాగ్ చేస్తా. తిన్నికి పోదాం ఎక్కడైనా, సరేనా? ఫిష్. సరే గాయస్, మరి చేస్తా. ఓకే, హాయ్ గాయస్. ఇవాళ వచ్చేసి మోటో వ్లాగింగ్ సెటప్ అంతా చూపిస్తాను కదా, అదే చూపించడానికి పోతున్నా. ఇది వచ్చేసి హెల్మెట్ నేను SMK టైఫూన్ నుంచి తీసుకున్నా. ఇది అరౌండ్ నాకు 5000 చేంజ్ పడ్డది. దీంతోపాటు ఇందులోనే చిన్ మౌంట్ తీసుకున్నా. చిన్ మౌంట్ వచ్చేసి మనది మోటో వైబ్ ఇండియా. ఇది వచ్చేసి మోటో వైబ్ ఇండియా నుంచి తీసుకున్నా. అండ్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది గైస్. ఇది నార్మల్గా స్ట్రాప్ యూజ్ చేసి అదంతా కటింగ్ అదంతా ఏం అవసరం లేదు మనకు. జస్ట్ నార్మల్గా ఇట్లా వస్తుంది. జూమ్ చెయ్యి. ఇది వస్తుంది. ఇందులోనే మనకి 3M టేప్ వస్తుంది. అండ్ ఇట్లా స్టిక్ చేసేస్తే సరిపోతుంది ఇది. అండ్ ఇది 5 kgs దాకా హోల్డ్ చేస్తుంది మనకు. దాంతోపాటు ఇవి వచ్చేసినాయి మనకు. దాంతోనే ఇవి వచ్చేసి మనకి గోప్రో సెటప్ కోసం అనమాట. ఇక్కడనే చిన్ మౌంట్ దగ్గర మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి. అండ్ మొత్తం అయితే సెటప్ చేసుకున్నాం, మొత్తం మైక్ సెటప్ అదంతా. ఇక్కడ చూపాము మైక్ సెటప్ వచ్చేసి మైక్ ఇక్కడ ప్లేస్ చేసిన నేను. అండ్ వైరింగ్ మొత్తం ఈ ప్యాడింగ్ తీసి పెట్టినా. అండ్ అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ప్యాడింగ్ ఎలా తీసినానో ఏందో అని, అండ్ ఎట్లా సెట్ చేసినానో అంతా. దాంతోపాటు ఇది కూడా తీసుకున్నా. ఇది వచ్చేసి మనది లైట్ అనమాట. అరౌండ్ నాకు 2700 ఏమో పడ్డది. ఇది నైట్ టైంలో బాగుంటుంది అనమాట లైట్. అండ్ త్రో కూడా బాగుంటుంది. ఇందులో 3 వేరియేషన్స్ వస్తాయి. ఒక్క నిమిషం మీకు ఆన్ చేసి చూపిస్తాం. ఇది వచ్చేసి మనకు గోల్డ్ కలర్ అండ్ గోల్డ్ అండ్ వైట్ కలర్. ఇవి వచ్చేసి కలర్స్ ఉంటాయి అనమాట. అండ్ మనం ఇందులో గ్రేట్ థింగ్ ఏంటంటే మనం వీ క్యాన్ డూ మోర్ బ్రైట్నెస్ ఆల్సో. ఇక బ్రైట్నెస్ పెంచవచ్చు, తగ్గించవచ్చు మనం ఇది. అండ్ ఇది వచ్చేసి మన మోటో వ్లాగింగ్ సెటప్ అనమాట. అండ్ మైక్ వచ్చేసి నేను మౌనది పర్చేజ్ చేసుకున్నా. ఇది వచ్చేసి నాకు 400 చేంజ్ పడ్డది. అండ్ దీంతో పాటే మనకి అన్ని యాక్సెసరీస్ వచ్చేసినాయి చిన్ మౌంట్తో పాటే అంతా. ఇది వచ్చేసి స్క్రూ హోల్డర్ అండ్ ఇది జస్ట్ GoPro హోల్డర్. నేను మీకు పెట్టి చూపిస్తాను, ఇది పట్టుకోము. ఇది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇలా ఫిక్స్ చేయాలి మనము. దీని మీదనే GoPro వచ్చేస్తుంది. ఇది మనం టైట్ చేస్తాం దాంతో. ఇప్పుడు GoProతోనే షూటింగ్ అవుతుంది కాబట్టి చూపించలేకపోతున్నాను, కానీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫుల్ ఫ్లెజ్డ్గా మన వీడియో సెటప్ అనమాట. ఇది వచ్చేసి మనకి సెటప్ అనమాట. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇవాళనే పోస్ట్ చేస్తా. నెక్స్ట్ వీడియో నుంచి స్టే ట్యూన్గా ఉండండి.
అండ్ ఇప్పటి నుంచి మొత్తం డే బై డే వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఇందులో వచ్చేసి ఈ పిల్లలు చూడండి అంతా ఇక్కడ వచ్చి వీళ్ళు ఎప్పుడు చూసినా ఇక్కడనే వస్తారు ఈ పిల్లలు ఆడుకోవడానికి మా దగ్గర అసలు. అండ్ సపోర్ట్ కూడా చేస్తారు బాగానే. ఓకేనా, వాళ్ళకి చూపి ఇంకా. ఓకే గైస్, నేను మళ్ళీ వీడియో తీస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి మనం తిన్నికి పోదాం బయటికి. అక్కడ కూడా థ్యాంక్ యూ. అండ్ దీని క్వాలిటీ కూడా చూద్దాం ఎట్లా వస్తుందో, అండ్ నాయిస్ రిడక్షన్ ఎంత లెవెల్ దాకా వస్తుందో కూడా చూద్దాం. ప్రస్తుతానికి నా దగ్గర వచ్చేసి ఐఫోన్ది ఉంది, యాపిల్ది ఉంది నాది అది. కానీ నేను బోయా తీసుకుందామని చూస్తున్నా. అది రేపైనా ఎల్లుండైనా పర్చేస్ చేస్తాను. అది కూడా చూపిస్తాను మీకు ఎంత పడ్డదో ఏంటో, అండ్ దాంతో క్వాలిటీ ఎట్లా వస్తుందో అది కూడా చూపిస్తాను. అండ్ ఇప్పటికైతే ఉండండి, మనం తిని పోదాం, అక్కడ మాట్లాడదాం మనం ఇంకా ఫర్దర్గా. సో అక్కడ వీడియో తీసినాం గైస్. ఓకే, ఫస్ట్ బిగినర్ కాబట్టి బిగినర్ మిస్టేక్స్ ఎట్లుంటాయి ఐడెంటిఫై చేసి నాకు కమెంట్ చేయర్రి. ఏమేమి చేయాలో, దాంట్లో ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలో అది కూడా చెప్పండి. ఓ పద్ధతి ఫాలో అవుతుంది. అసలు ఎప్పుడు ఫాస్టింగ్ చేయాలి, ఎప్పుడు ఫాస్టింగ్ చేసింది కొత్తగా, అసలు ఏంటో అసలు. ఇది మా గల్లీ అనమాట. అవాయిడ్ ది రోడ్ గైస్, బాగాలేదు. అండ్ ఏం తింటావు? ఓకే, పానీపూరి తినిపోతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది వచ్చేసి ఇది మా ఇంటికి పోయే రోడ్డు. చాలా బాగుంటుంది అసలు, చాలా పీస్ఫుల్ అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది. అన్ని చెట్లే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ముందు. ఇది వచ్చేసి మన ఓపెన్ జిమ్. ఎక్కడ లేని సంత ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు అంతా మైక్ ఉందా ఆల్రెడీ లోపల. ఇది వచ్చేసి ఇది అనమాట. అండ్ ఇది మా హనుమాన్ టెంపుల్ ఇలా ఉంటుంది. అది వచ్చేసి పికిల్ బాల్, ఇక్కడనే ఇది ఆడతాము. ఇది వచ్చేసి ఇట్లా అని వెళ్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం బాలాజీ దగ్గర బాలాజీ మా అన్న దగ్గర పోదాం. మరాఠీ వాడు మావాడే అని కొంచెం ఎక్కిస్తాడు అనమాట. ప్రకృతి పడకుండా పోవడం తినస్తాడా. ఇక్కడ వచ్చేసి మనకి ఏరియాలో అన్ని దగ్గరనే మొత్తం షాపింగ్ మాల్ అన్నా, మార్ట్ అన్నా, ఏమైనా అన్ని దగ్గరనే. ఇది నేను చేసే జిమ్ అన్నమాట. ఇది ఇక్కడనే జిమ్ చేస్తాం మేము. ఏ అమ్మ అంకుల్ ఇట్లా అయితే ఎట్లా అన్నా ఆగనా వస్తూనే ఉంటుంది కదా. వీళ్ళంతా ఏమో చెత్త ఏరియా అయిపోయింది. మనం ఎంత మంచి నడుస్తున్నా వాళ్ళు చాలా చెత్తగా నడుపుతారు. వచ్చేది మన అన్న పానీపూరి షాప్ అనమాట. ఇక్కడనే వచ్చి తింటాం మేము ఇప్పుడు ప్రతిసారి. అండ్ చాలా మంచిగా చేస్తాడు నేను. దాదా एक प्लेट పానీపూరి. హాయ్ మన తుమ్మల దాఖలలో వీళ్ళు మా ఊరే అనమాట. ఇక్కడనే పానీపూరి సెల్ చేస్తారు. అండ్ ఇక్కడనే వచ్చి తింటాం మేము ఎప్పుడు. तेलुगु मध्ये करता मी आता. इंस्टाग्रामला फेसबुकला नाही, यूट्यूबवरती. तुला पाणी कमी द्या थोडी. नाटक कर नको. అవకవాడు తప్ప ఏం రాదు వేస్తా నాకు. నక్కో మళ్ళీ నక్కో. ఒకవేళ మీరు ఇక్కడనే బోడుపల్లిలో ఉంటే మస్ట్ ట్రై. ఇక్కడ వచ్చేసి తినండి, బాగుంటుంది ఇక్కడ. లేదు, నేను చాలా హెల్తీ ఫుడ్ తింటా గైస్. నేను పానీపూరి ఇట్లాంటివి ఏం తిన్నా. నేను దగ్గరలోనే ఉంటుంది. ఇట్లా పోతే మనకు కృష్ణ టెంపుల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి నెక్స్ట్ వీడియోస్లో అలా నేను దాని మీద కూడా ఒక బ్లాగ్ తీస్తా. అక్కడ పోవడం అదంతా. అక్కడ పోయినాక టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది అసలు. అండ్ ఇంకా అప్కమింగ్ డేస్లో ఇంకా చాలా బ్లాగ్స్ చూసాం మనము. బ్లాగ్స్ వచ్చేసి అంతా బండ్ల మీద తీద్దాము, టెంపుల్స్ మీద తీద్దాము, బయటికి పోవడం తీద్దాము, ట్రిప్స్ చేద్దాము. అంతా మీరు మాత్రం కలిసి ఉండండి కదా నాతో మొత్తం. ప్రస్తుతానికి తను తింటుంది. తన రివ్యూ ఎట్లుందో అడుగుదాం. ఎట్లుంది పానీపూరి? బాగుందా? వాటర్ తినొద్దా అంటే వాటర్తోనే తింటుంది గాయస్ మొత్తం. ఎంత దగ్గున్నా ఏమున్నా అసలు పానీపూరి మాత్రం ఇన్నెవిటబుల్ అన్నమాట. నిజాలు చెప్తే అందుకే ఇట్లా అవుతుంది. ఇది తిన్నాక ఇది మాత్రం కంపల్సరీ తాగాలి గాయస్ తను సోడా.